హాయ్ గాయ్స్, మీరు విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి కాలేజ్లో జాయిన్ అయిదాం అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకు 100% యూజ్ అవుతుంది. ఫుల్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. మొత్తం కాలేజ్ ఓవర్వ్యూ మీకు తెలుస్తుంది. ఎందుకంటే నేను ఈ కాలేజ్ పాస్డ్ అవుట్ స్టూడెంట్ని కాబట్టి. సో ఫస్ట్ లొకేషన్ విఎన్ఆర్ విజేటీ అనేది బాచ్పల్లిలో లొకేట్ అయి ఉంది. ఇది మనకి నిజాంపేట్ రోడ్ టు గండిమైసమ్మ రోడ్ మధ్యలో ఉంటుంది కాలేజ్ అనేది. నెక్స్ట్ మెయిన్ అడ్మిషన్. ఫస్ట్ మీరు విఎన్ఆర్ కాలేజ్లో అడ్మిషన్ కావాలి అనుకుంటే ఒకటి ఎంసెట్ లేదా జేఈ మెయిన్స్ లేదా ఎన్ఆర్ఏ కోటా, ఈ 3 ఆప్షన్స్ ఉంటాయి. ఫస్ట్ ఎంసెట్ ద్వారా అంటే మీకు 75% సీట్స్ అని ఎంసెట్ కోటా నుంచే ఇస్తారు అడ్మిషన్స్కి. సో మీకు ఇప్పుడు స్క్రీన్ పైన నేను ర్యాంకింగ్ ఇస్తా, మీకు కావాల్సిన బ్రాంచ్ ప్రకారం మీరు కట్ ఆఫ్ చూసుకోండి ఎట్లా ఉంటుంది. ఇప్పుడు మీకు స్క్రీన్ పైన స్పోర్ట్స్ కోటా, ఎన్సీసీ కోటా, ఇంకా హ్యాండిక్యాప్డ్ కోటా కట్ ఆఫ్ కూడా చూపిస్తున్నా. ఇది ఈడబ్ల్యూఎస్ కేటగిరీ. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది మీరు ఎంసెట్ కౌన్సిలింగ్ అప్పుడే మంచిగా అప్లై చేసుకోండి ఈ కేటగిరీ ర్యాంక్స్ కోసం ఎంసెట్ నుంచి. నెక్స్ట్ 25% సీట్స్లో కొన్ని సీట్స్ అనేది బి కేటగిరీకి ఇస్తారు. అంటే మెయిన్స్, మీ మెయిన్స్ ర్యాంక్ బట్టి మీకు అడ్మిషన్ అనేది వస్తుంది. అంటే సపోజ్ ఇప్పుడు మీరు సిఎస్సిలో జాయిన్ అవుదాం అనుకుంటే ఒక 96 or 95% మీకు ఉండుంటే జేఈ మెయిన్స్లో, అప్పుడు మీరు ఎలిజిబుల్ అవుతారు. మీకు ఆ సీట్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి జేఈ మెయిన్స్ కేటగిరీతో. దీని ప్రాసెస్ ఎట్లుంటుందో చూద్దాం. ఫస్ట్ మీరు బి కేటగిరీలో అప్లై చేయాలనుకుంటే విఎన్ఆర్ విజేటీ వెబ్సైట్ నుంచి మీకు నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తారు, బీ క్యాట్కి అప్లై చేయండి అని చెప్పి. దాంట్లో మీరు 2000 రూపీస్ ఫీజు పే చేసి మీ డీటెయిల్స్ అన్నీ సబ్మిట్ చేసి మీ ర్యాంక్ కార్డ్స్ అన్నీ సబ్మిట్ చేస్తే అప్పుడు మీరు సెలెక్ట్ చేసుకున్న బ్రాంచ్కి మీ పర్సెంటైల్ అనేది మ్యాచ్ అయితే కాలేజ్ స్టాండర్డ్స్ ప్రకారం మీకు సీట్ వస్తుందా రాదా అనేది మీకు మెయిల్ చేస్తారు ఒక 10-20 days తర్వాత మీరు అప్లై చేసిన తర్వాత. అప్పుడు ఒకవేళ మీకు సీట్ వచ్చినట్టయితే మీకు సీట్ అలొకేట్ అవుతుంది. సేమ్ ఎన్ఆర్ఐ కోటా కూడా ఫాలో అవుతుంది. కానీ డిఫరెన్స్ ఏంటంటే ఎన్ఆర్ఐ కోటా అనేది ఒక 5% to 6% సీట్స్ మాత్రమే ఇస్తారు ప్రతి బ్రాంచ్లో. ఎన్ఆర్ఐ కోటా ఫీజు కూడా పర్ ఇయర్కి $5,000 ఉంటుంది. మీరు జాయిన్ అయినప్పుడు ఎంతైతే రేట్ ఉంటుందో అదే మీ 4 yearsకి కంటిన్యూ అవుతుంది. ఎన్ఆర్ఐ కోటా రావడానికి ప్రాసెస్ ఏంటంటే సేమ్ నోటిఫికేషన్ వస్తుంది, అప్పుడే మీరు ఎన్ఆర్ఐ కోటానా లేదా జేఈ మెయిన్స్ అని సెలెక్ట్ చేసుకొని అప్లై చేస్తారు. చేసిన తర్వాత ఎన్ఆర్ఐ కోటాలో ఏం చూస్తారు అని అంటే మీ ఇంటర్మీడియట్ మార్క్స్ కూడా కన్సిడర్ చేస్తారు. మీరు ఒక ఈసీకి అప్లై చేస్తే మినిమం ఒక 900 అబోవ్ ఉండాలి లేదా 880 అబోవ్ ఉండాలి. సిఎస్సికి అప్లై చేస్తే 970 అబోవ్ ఉండాలి, అట్లా ఉండాలి. నెక్స్ట్ మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి ప్లేస్మెంట్స్. ఎవరైనా మనం బీటెక్లో జాయిన్ అయ్యేది ఈ ప్లేస్మెంట్ కోసమే. అట్లాంటి వాళ్ళ కోసం విఎన్ఆర్ విజేటీ వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ ఇన్ హైదరాబాద్ అనేది చెప్పొచ్చు. ఎందుకంటే ఈ కాలేజ్లో మనం సెకండ్ సెమిస్టర్ ఉన్నప్పుడే స్మార్ట్ ఇంటర్వ్యూస్ అనే డిఎస్ఏ కోర్స్ అనేది మనకి ఇస్తారు. ఈ కోర్స్లో మనకి బేసిక్ నుంచి ప్రో లెవెల్ వరకు కోడింగ్ అనేది నేర్పిస్తారు. ఈ కోర్స్ని కానీ మనం సీరియస్గా నేర్చుకుంటే 100% ప్లేస్మెంట్ అనేది కంపల్సరీగా వస్తుంది. 3-2 నుంచి 4-1 మధ్యలోనే ప్లేస్మెంట్ అనేది వచ్చేస్తుంది. మా ఎక్స్పీరియన్స్ ప్రకారం అయితే ఈ కోర్స్ మనం అట్లీస్ట్ ఇంటర్మీడియట్ లెవెల్ వరకు నేర్చుకున్నా కానీ ఒక 7 to 8 జీపీఏ మెయింటైన్ చేస్తూ బేసిక్ టు ఇంటర్మీడియట్ లెవెల్ కోడింగ్ వచ్చినా 100% ప్లేస్మెంట్ వస్తుంది. జనరల్ ప్లేస్మెంట్ స్టాటిస్టిక్స్ చూసుకుంటే విఎన్ఆర్ విజేటీలో అట్లీస్ట్ ప్రతి డేకి ఒక 2 కంపెనీస్ అనేవి రిక్రూట్ చేసుకుంటాయి 3-2 నుంచి 4-1 మధ్యలో. లైక్ లాస్ట్ ఇయర్ టీసీఎస్ ఒక 600+ తీసుకుంది, యాక్సెంచర్ 300+, కాగ్నిజెంట్ 150+, ఇన్ఫోసిస్ ఒక 300+. ఇట్లా 4 to 6 lakhs ఉన్న ప్యాకేజెస్ కంపెనీస్ అన్నీ ఇంత లెవెల్లో రిక్రూట్ చేస్తాయి. 10 LPA అబోవ్ కంపెనీస్ అన్నీ పర్ కంపెనీ 30+ స్టూడెంట్స్ని రిక్రూట్ చేసుకుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆరకిల్ కానీ జేపీఎంసీ కానీ ఇట్లాంటి 20-25 lakhs+ ఉన్న కంపెనీస్ కూడా 30 అబోవ్ పీపుల్ని రిక్రూట్ చేసుకున్నాయి లాస్ట్ ఇయర్ స్టాటిస్టిక్స్ ప్రకారం. సో ప్లేస్మెంట్స్ గురించి కానీ ఆలోచిస్తే ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ అని చెప్పొచ్చు, దాంట్లో నో డౌట్. కానీ మనం ఏంటంటే ఒక మినిమం జీపీఏ మెయింటైన్ చేస్తూ కోడింగ్ వచ్చి ఉంటే కానీ 100% ప్లేస్ అయిపోతాం. ఇది ప్లేస్మెంట్స్ గురించి. ఇంకా మైక్రోసాఫ్ట్, అమెజాన్ ఇట్లాంటి ప్లేస్మెంట్స్ కూడా ఉన్నాయి. 54 lakhs 50+ lakhs ఎల్పిఏ ప్యాకేజెస్ కూడా ఉన్నాయి. అవి అందరికీ రాకపోవచ్చు, కానీ మనం యావరేజ్ ప్యాకేజ్ అయితే ఒక 7 lakhs వరకు పెట్టుకోవచ్చు. ప్లేస్మెంట్స్ కూడా చాలా బాగుంటాయి. నేను ఇంతకుముందు చెప్పినట్టు అడ్మిషన్స్లో ఎన్ఆర్ఐ కోటా నుంచి మనం అడ్మిషన్ తీసుకుంటే $5,000 అని చెప్పా కదా, అది మనకి అప్రాక్సిమేట్లీ ఇప్పుడున్న US రేట్ ప్రకారం 4 lakhs per annum పడుతుంది. సో అది వర్త విఎన్ఆర్లో 4 lakhs పెట్టి జాయిన్ కావడం అని అంటే, ఒకవేళ మీరు మంచి నాలెడ్జబుల్ పర్సన్, మీకు సిఎస్సిలో చాలా ఇంట్రెస్ట్ ఉంది, సిఎస్సి లేదా ఈసీలో ఇంట్రెస్ట్ ఉంది,
మీరు మంచి జీపీఏ మెయింటైన్ చేస్తా అనుకుంటున్నారు అని అనుకుంటే మీరు అట్లీస్ట్ ఒక 12+ LPA జాబ్ కానీ తెచ్చుకుంటే మీరు పెట్టిన 4 lakhs అనేవి వర్తే విఎన్ఆర్లో. అట్లయితే మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. జేఈఈ మెయిన్స్ కోటా ఫీజు వచ్చేసి మనకి ఆల్మోస్ట్ సిమిలర్ టు ఎంసెట్ ఫీజు ఉంటుంది. అరౌండ్ 1,50,000 అలా పడుతుంది మీకు జేఈఈ మెయిన్స్ కోటాలో బీక్యాట్లో ఫీజు. నెక్స్ట్ విఎన్ఆర్ విజేటీ హాస్టల్ మనకి క్యాంపస్ లోపల ఉండదు, నియర్ బైనే ఉంటుంది, జస్ట్ 2 kilometers పక్కనే ఉంటుంది. హాస్టల్లో 2 sharing 3 sharing ఉంటుంది విఎన్ఆర్ విజేటీ బాయ్స్ హాస్టల్లో. సో హాస్టల్ ఫీజు వచ్చేసి పర్ ఇయర్ 1,25,000 ఉంటుంది. ఇది మనం సెమిస్టర్ వైజ్ పే చేసుకోవచ్చు, లేదా ఇయర్లీ కూడా పే చేసుకోవచ్చు. హాస్టల్ కూడా ఒక 6 acres ఎబోలోనే ఉంటుంది హాస్టల్ ఏరియా కూడా. హాస్టల్ కూడా బాగుంటుంది. మీకు ఒకవేళ హాస్టల్ గురించి ఫుల్ వీడియో కావాలంటే నాకు కామెంట్ చేయండి, హాస్టల్ గురించి ఫుల్ వీడియో చేస్తా. అలాగని ఏం డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, రిప్లై ఇస్తా. అండ్ ఈ